ఇక గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ స్థానిక నాయకులతో కలిసి మార్కెట్ దగ్గర సభ ఏర్పాట్లను పరిశీలించారు. సుల్తానాబాద్ చెంచుపేటలో వారాహి వాహనంపై పవన్ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం తెనాలిలో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున జనసేన నేతలు సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. పొత్తులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా, అదే కాకుండా మనం రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికతోటి తెనాలి అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ ప్రాంతంలో చేపట్టబోయే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన ఆయన ప్రత్యేకంగా ఉపన్యాసంలో ప్రస్తావిస్తారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోలో భాగంగా మేము నిర్ణయించుకున్న కొన్ని అంశాలు, మహిళా భద్రత కోసం, యువత ఉపాధి కోసం, అదేవిధంగా రైతాంగానికి, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా మేము పెట్టిన కొన్ని అంశాలు, వీటి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. అలాగే భారీ బహిరంగ సభ కూడా ఉండబోతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ్ చంద్రిక, గుంటూరు జిల్లా తెనాలిలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత జనసేన కేటాయించిన 21 స్థానాల్లో కూడా వారాహి యాత్ర ప్రచార సభలను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టున్నారు. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కేటాయించడం, ఆ స్థానం నుంచి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెనాలిలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తెనాలి మార్కెట్ యార్డ్ సమీపంలో హెలిప్యాడ్ దిగి అక్కడి నుంచి సుల్తానాబాద్ చెంచుపేట మీదుగా గుంటూరు తెనాలి మున్సిపల్ సెంటర్ లోని పురవేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ సుల్తానాబాద్ చెంచుపేట ఫ్లైఓవర్ మీదుగా కూడా వారాహి మీద రోడ్ షో నిర్వహించి అనంతరం తెనాలి పురవేదిక వద్ద ఆయన బహిరంగ సభలో 6 గంటలకి పాల్గొని నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కూడా ఆయన ప్రచారం రానున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో జనసేనతో పాటు తెలుగుదేశం, బీజేపీ నేతలను కూడా సమన్వయం చేసుకుని ఈ సభను కూడా విజయవంతం చేసేందుకు స్థానికంగా ఉన్న నాదెండ్ల మనోహర్ తో పాటు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కూడా సమన్వయం చేసుకుని ఈ రోజు పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేసేందుకు కూడా వాళ్ళు కృషి చేస్తారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.